ఫస్ట్ థింగ్ అండి, మేము నష్టపోతున్నామని ఎక్కడ చెప్పడం లేదే. వారు వాళ్ళు నష్టపోతున్నాము వైన్స్ చేసే వాళ్ళ మూలంగా అని చెప్తున్నారు. 1.5 ఇయర్ నుంచి రెగ్యులర్గా మీడియా ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకి చేస్తున్నారు. దానికి ఈ రోజున మేము కండెమ్ చేస్తున్నాం. ఏంటంటే అది కరెక్ట్ కాదు. మాకు ఉన్న ఫెసిలిటీస్ మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారంగానే మేము నడుపుతున్నాము. వాళ్ళకి అడిషనల్గా ఇంకా వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చారు గవర్నమెంట్. పింటు నిబ్బు ఆఫ్ అమ్మడానికి గవర్నమెంట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ మాకు పాలసీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చారు. అది ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది అడ్వాంటేజ్ తీసుకొని పార్సల్స్ అమ్ముతున్నారు. ఎక్కడైతే పార్సల్ అమ్మడానికి వీల్లేదు, కస్టమర్ వచ్చి తాగడానికి ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడే ఓపెన్ చేసి అక్కడే తాగిపించారు. అటువంటిది మేము 11కి షాప్ బంద్ చేయంగానే వాళ్ళు 11 గంటల తర్వాత ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి పార్సల్స్ ఇస్తున్నారు. అది తప్పు, అది టోటల్లీ ఇల్లీగల్. దాన్ని మేము ఖండిస్తున్నాం. అలా చేయకూడదు. గవర్నమెంట్ సరిగా ఆయన యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఇక పర్మిట్ రూమ్ అంటున్నారా, పర్మిట్ రూమ్ మాకు ఇచ్చిన పర్మిసిబుల్ ఏరియాలో మేము నడిపిస్తున్నాం. సిటీలో 60 to 80% పర్మిట్ రూమ్స్ లేవు. ఉన్నవేవో చిన్నవి ఉన్నాయి. పర్మిట్ రూమ్లో తినిపించకూడదు అనేది ఉంది, ఎక్కడ లేదు. రెడీ టు ఈట్ ఫుడ్ తినిపించవచ్చు, వాళ్ళకి వాటర్ ఇవ్వచ్చు, గ్లాస్ ఇవ్వచ్చు. కానీ మీరు ఫ్యాన్ వేస్తున్నారు, లైట్ పెడుతున్నారు అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. పర్మిట్ రూమ్ ఇచ్చినప్పుడు చీకట్లో పెట్టండి అని ఎక్కడ రూల్లో లేదే. మీరు లైట్ వేసి ఫ్యాన్ పెడితే తప్పేముంది? మీరేమో రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు పర్మిట్ రూమ్లో ఫుడ్ అలౌ చేయొద్దు, వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే రూల్లో చూపించమనండి. అలా ఉంది, వీళ్ళు తప్పు చేస్తున్నారండి. పర్మిట్ రూమ్లో ఈజ్ పర్మిసిబుల్ టు డ్రింక్. ఏం డ్రింక్ చేస్తాడు వాడు అక్కడ? మా దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి డ్రింక్ ఎలా తాగుతాడు? వాటర్ కావాలి, సోడా కావాలి. వాడు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు? అక్కడ కొనుక్కొని తాగుతాడు. గ్లాస్ కావాలి. అది ఇవ్వకూడదు అని అంటే పర్మిట్ రూమ్ ఎందుకు అవుతుంది? అది పర్మిట్ రూమ్ టు డ్రింక్, నాట్ టు సిట్ దేర్. అక్కడ పర్మిట్ టు డ్రింక్ కనుక ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. రూల్లో అది ఉండదండి. మీరు నీళ్ళు ఇవ్వకూడదు, సోడా ఇవ్వకూడదు అని ఎక్కడ ఉండదు. అక్కడ వాడు తాగడానికి ఎలవ్ చేస్తున్నప్పుడు వాడికి కావాల్సిన ఫెసిలిటీ ఉంటుంది. ఒకటి పర్మిట్ రూమ్లో కిచెన్ ఉండకూడదు, అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇట్స్ ఓన్లీ టు డ్రింక్. అలాంటప్పుడు వాడు బయట నుంచి కొనుక్కొని వచ్చి తినచ్చు. అక్కడ తీసుకొచ్చి టిఫిన్ క్యారియర్ ఉంది, బయట వండుకొని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని అక్కడ కూర్చొని తింటాడు, డ్రింక్ తీసుకుంటాడు. అలా తినకూడదని ఏముంది? అది మేము వండించింది కాదుగా. అలానే బయట బండ్లు కూడా ఉంటాయి. బయట షాప్ బయట ఎవడో చనా బటానా ఆమ్లెట్లు వేస్తాడు, వాడు అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి లోపలుచుకుంటున్నాడు, తింటున్నాడు. కిచెన్ లేదు అక్కడ. కిచెన్ లేకపోయినా మీరు చెప్పేది బాగానే ఉంది. అంటే మీరు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారో అది హైజీనిక్గా ఉండదు, తాగే వాళ్ళు చెడిపోతున్నారు ఆరోగ్యం పాటు అని చెప్పేసి ఆ బార్ షాప్ వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రెండు ఉన్నాయి. దాని మూలంగా నష్టం వస్తున్నది అనేది పాయింటా? వాళ్ళు దాని మూలంగా హైజీనిక్ నష్టం ఎక్కువ అవుతున్నప్పుడు ఇది నష్టానికి రాదు. ఇది హెల్త్ గ్రౌండ్గా మాట్లాడుతున్నప్పుడు హెల్త్ గ్రౌండ్ నిజంగానే వాళ్ళు అంత కాన్షియస్ ఉంటే వాళ్ళ కిచెన్స్ ఫస్ట్ రెక్టిఫై చేసుకొని అదే కిచెన్స్ కనుక బాగుంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుండాలి కదా. అది అక్కడ చూడకుండా పర్మిట్ రూమ్లో వాడు బయట ఎవడో ఫిష్ తయారు చేస్తున్నది హైజీనిక్ ఆయిల్ వాడలేదు అనేది వాళ్ళ పర్మిసిబుల్ కాదు. అది హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, జిహెచ్ఎంసీ చూసుకోవాలి. అది మనకు సంబంధించిన విషయం కాదు. అది వీళ్ళకి నష్టం వస్తుంది పర్మిట్ మూలంగా అన్న మాట మీదనే మనం మాట్లాడదాం. ఇక్కడ వాడు తింటున్న ఫిష్ మంచిది కాదు, కులిపోయి తింటున్నాడు, అవన్నీ చెప్పేది వాళ్ళకి అధికారం లేదు, అది ప్రూఫ్ కాదు. ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకపోతే ఆ జిహెచ్ఎంసీ ఆఫీసర్ మీరు మేనేజ్ చేస్తున్నారు. సో అందుకే వైన్స్ మీద ఎలాంటి దాడులు జరుగుతలేవు. మేమేం మేనేజ్ చేయగలం సార్? బయట బండి వాడితో మేము ఎందుకు మేనేజ్ చేయగలము? బయట పర్మిషన్ లేకుండా మీ దగ్గర పెట్టుకోలేదు కదా. మాది రోడ్డు మీద ఫుట్పాత్ పెట్టుకుంటే మాకేం సంబంధం సార్? బయట బండి ఒక మోటార్ సైకిల్ పార్క్ చేస్తే మేము పార్కింగ్ ఫీజు చార్జ్ చేయాలా వాడికి? చెప్పండి, చార్జ్ చేయలేం కదా. అలానే బండ్లు పెట్టుకుంటున్నాడు వాడు, అది జిహెచ్ఎంసీ వాడు చూసుకోవాలి, పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు చూడాలి. అది తీసేయమనండి. తీసేయకుండా మేము పెట్టండి అని మేము బలవంతం చేస్తుంటే అది మా తప్పు. ఇక్కడ ఎక్కడా లేదండి. అసలు బండి పార్క్ చేసుకోవడానికి జాగా లేనప్పుడు వాడు బండి పెట్టుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, మేము పెట్టించామని అంటే ఎలా అవుతుందండి? వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే సిట్టింగ్ రూమ్ అంటే చాలా చిన్నగా ఉండాలి, జస్ట్ వాడు ఓపెన్ చేసుకుని తాగేటట్టు. బట్ మీరు బార్లో ఉన్నట్టు మొత్తం పెద్ద సెటప్ చేసి స్క్రీన్స్ పెట్టి క్రికెట్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లు పెట్టుకుంటూ మొత్తం బార్ సెటపే చేస్తున్నారు. సో బార్ వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి సార్, ఫెసిలిటీ టు ద కస్టమర్. వాడికి ఏ ఫెసిలిటీ ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేది. ఆ ఫెసిలిటీకి ఎందుకు ఇస్తున్నారని అడగడానికి ఎవరికి అధికారం లేదు. రూల్లో నువ్వు స్క్రీన్ పెట్టకూడదు, నువ్వు ఫ్యాన్ పెట్టకూడదు, నువ్వు టీవీ చూపించకూడదు, వాడికి క్రికెట్ మ్యాచ్ చూపించకూడదు అనేది ఎక్కడ లేదే. వాడికి ఒక ఎంటర్టైన్మెంట్గా ఇచ్చాము. ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదని ఎక్కడుందండి రూల్లో? అది తప్పండి. వాళ్ళు చెప్పేది ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ చేస్తున్నారు, ఉండొచ్చు కొన్ని, ఎవరికి పెద్దగా ఉంది వాడికి ఒక టీవీ పెట్టాడు ఉండొచ్చు. కానీ టీవీ పెట్టకూడదని ఎందుకు ఉంది రూల్ ఉందండి? ఏం లేదు కదా. దాని మూలంగా వాళ్ళకి నష్టం ఎందుకు వస్తుంది? వాడిని కూడా పెట్టుకోమని టీవీ
గవర్నమెంట్ ఏమైనా బార్లకి టీవీ పెట్టుకోకూడదు, ఓన్లీ పర్మిట్ రూమ్లో పెట్టమని అన్నారంటే మేము నష్టపోతున్నాం అని చెప్పచ్చు. అలా కాదు కదండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు. బార్ పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చూసిన ఇద్దరికే ఉన్నాయి. ఒక పెద్ద మనిషి బార్ అమ్ముకున్నాడు మొన్న, ఏందన్న అంటే మా వల్ల కాదని. ఇంకో పెద్ద మనిషికి 4-5 బార్లు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే నేనేం బాధ ఏం లేదు, ఇంతకుముందు సిండికేట్లు లేకుండే ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అందరు సిండికేట్ చేసి వాళ్ళతో నిలిచి డబ్బులు వేసి టెండర్లు వేసుకొని గ్రూపు చేసుకొని అమ్ముతున్నారు. కంపెనీ వాళ్ళతోనే డిస్కౌంట్లు చేస్తారు. కంపెనీ వాళ్ళని తిడతా నేను. ఇప్పుడు వచ్చే రేటు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పుడు చర్య తీసుకోలేదా? ఇప్పుడు వాళ్ళు సిండికేట్ అయ్యి బార్లను నువ్వు ఇబ్బంది పెడతావు. ఒకసారి మీరు బార్లు పెట్టండి, మీరు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకు ఆ పెద్ద మనుషులు ఉన్నారు. గతంలో ఈ పాలసీ 7 times ఎందుకు వచ్చింది? ఎంఆర్పి రేట్ కన్నా తక్కువ అమ్మడం, డిస్కౌంట్లు తీసుకోవడం. ఈరోజు నేను చెప్తున్నా 30 ఏళ్ళ నుండి నేనున్నా. ఈ అసోసియేషన్ పెద్ద మనుషులే రోడ్డు మీదకి తీసుకొచ్చిండ్రు లిక్కర్ వ్యాపారాన్ని. ప్రభుత్వానికి రెవెన్యూ కావాలంటున్నారు. మీరు ఆలోచించకుండా ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? 10 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న పాలసీ మన ప్రెసిడెంట్ కరెక్ట్ ఉండే. ఒకటే లిక్కర్ అసోసియేషన్కి ఇగో ఈ సమస్యలు ఇట్లున్నాయి, బార్ వాళ్ళకి ఇట్లా ఉండాలి అనేది మేము తీసుకుపోయినారు. నేను కూడా తిరిగిన అప్పట్లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడదీసింది ఇదే ప్రెసిడెంట్ అడే కమిటీ అని. అందరిని అడగండి, ఈయన ఎన్నుకున్నారా? ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీటింగ్ పెట్టాలి మీడియేట్ అని సత్యపాల్ రెడ్డి అని ఒక ఓసీ డిస్ట్రిబ్యూటర్ సంపత్ అని ఉండే అందరినీ గ్యాదర్ చేసిండ్రు. అన్న 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మీరు కంపల్సరీ రావాలి మీటింగ్ అంటే నేను కూడా పోయినా దాంట్లో. నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టుగా సిటీకి జనరల్ సెక్రటరీగా ఇది చేసినాం. ఇంకొకటి ప్రధాన ఆరోపణ మీరు వేసిందంటే బార్లో ఉన్నది కేవలం కూర్చొని తాగడానికే, బట్ మీరు లూజ్ కూడా అమ్ముతున్నారు, అది కూడా చట్ట విరుద్ధం. మరి మీరు చట్ట విరుద్ధం చేసినప్పుడు మేం చేసే తప్పేంటని అడుగుతున్నారు. చట్టానికి అంటే వాళ్ళు చేస్తున్నారు, మేం కాదని చెప్తున్నారు. ఒకటి ఏంటవా, పిచ్చోళ్ళు కాకపోతే గతంలో వైన్ షాపులు బార్లు ఉంటుండే. అప్పుడు అన్నీ మాకు కూడా 180 ml సేమ్ వైన్ షాప్ లాగానే ఉండేవి. అప్పుడు రూల్ 17, రూల్ 24 అని చెప్పి గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చింది? అరే వీళ్ళు బార్లకు పర్మనెంట్ లైసెన్సులు ఉన్నాయి, వైన్ షాపు టెండర్ విధానం వచ్చిన తర్వాత వీళ్ళని విడదీయాలని చెప్పి సీల్ బాటిల్ వైన్ షాప్లో అమ్మాలి. అప్పుడు లూజ్ కూడా అమ్మేది వైన్ షాప్లలో. అది పెట్టొద్దు, కేసులు చేస్తాం, మీరు సీల్ బాటిల్ అమ్మాలి, బారోళ్ళు లూజ్ బాటిల్ అని ఓన్లీ ఫుల్ బాటిల్ ఇచ్చి పెగ్ సిస్టమ్ చేసింది. ఫస్ట్ ఉన్న రూల్ ఇది. తర్వాత ఏమైందంటే రాను ఈ టెండర్లు బాగా ఎక్కువైపోయినాయి. గవర్నమెంట్ ఆదాయం వచ్చిందో చూస్తున్నారు, ఇది కాదు కదా అని చెప్పి పార్సల్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఆరోపణ. కూర్చొని తాగాలని బార్ అంటే మీరు పార్సల్ అమ్ముతున్నారు, సో దానివల్ల మా రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. నేను ఈ పార్సల్ గురించి చెప్తానండి. వైన్ షాపు 10 గంటలకు ఉన్న 11 గంటల వరకు ఉన్న బంద్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వైన్ షాపులు మరి బెల్ షాపులకు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్మవద్దని వైన్ షాపులలో రూల్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? బెల్ షాపులు గల్లీకి ఎందుకు గుట్టుకొచ్చినాయి? అన్అఫీషియల్గా నేను కూడా 4 బెల్ షాపులు పెట్టుకొని బతకొచ్చు కదా. ఈ పంచాయతీ ఎందుకు ఇవన్నీ? ఇలా గవర్నమెంట్ రెవెన్యూ కావాలని వీళ్ళకు ఇది ఉందని బెల్ షాపులు సిటీలో మరీ ఘోరం. పల్లెటూరు అంటే 10 కిలోమీటర్లు మేము అగెనెస్ట్ కాదు. సిటీలో మా బార్లు వెనుక ఈ వైన్ షాపులు బంద్ కాగానే రేటు వీళ్ళు ఎంఆర్పి రేటు కానీ ఎక్కువ. నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు బెల్ షాపులకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మరి మీరు 10 రూపాయలు ఎక్కువ బంద్ కాగానే కేసులు అవుతాయని వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. గల్లీలో వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ. అన్అఫీషియల్గా నడిస్తే నడవచ్చు, ఒక లైసెన్స్. నేను ఇప్పుడు కూడా అంటున్నా, నేను మొన్న ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినా, సార్ ఇది రెవెన్యూ, మేము లైసెన్స్లో వైన్ షాప్ ఓపెన్ అన్నాడు సోమేష్ కుమార్. ఈ 180 ml బెల్ షాప్లకి వేయనీకైనా మీరు పార్సల్ వేయనీకైనా అన్నారు. సార్ అది కాదు, అది మాకు దగ్గర కస్టమరు సాటిస్ఫై లేరు. లూజు మందు వస్తే ఒకదానికి అరే పోస్తున్నారని ఇది బాగా ఇదైపోయింది. ఒక నమ్మకాన్ని మేము కస్టమర్ని పెంచుకోవాలంటే సీల్ బాటిల్ ఇస్తే 3 pegs అంటే 180 ml, లూజ్ అంటే ఒక్కొక్క పెగ్గు వస్తాం కదా. ఇట్లా కావాలని మేము పెట్టించినాం. ఆలోచన చేసి ప్రభుత్వం ఆ రూల్ ఇచ్చింది కదా, పోయిన సంవత్సరం సీల్ బాటిల్ ఇచ్చింది కదా, మేము అమ్ముతున్నామా? మరి మీకు రాసి ఇచ్చిందా గవర్నమెంట్? మీరే వైన్ షాప్లలో బెల్ షాప్లకు ఇవ్వాలని రూల్ ఏమన్నా మీకు ఇచ్చిందా? బెల్ షాప్ అనేది ఎవరు అసలు? అంటే లైసెన్స్ హోల్డరు గత్యంతరం లేక లాస్ ఉండి కస్టమర్కి ఇస్తే తప్పు, అన్అఫీషియల్గా నడిపేటోడు ఇస్తే రైటా? ఇలా మా బార్లు ఎందుకు? సిటీలో మొత్తం మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మా మూసాపేట ఉంది, గల్లీకి బెల్ షాపులు ఉన్నాయి, మా బార్లు నడుస్తలేవు. మరి ఎవరు బాధపడాలి? చట్ట ప్రకారంగా చేయమంటున్నాం. ఇప్పుడు రెవెన్యూ మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? మీరంటే మీరు, వాళ్ళంటే వాళ్ళు ఉంటారు. మరి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడాలి? ప్రభుత్వం ఎటువైపు ఉండాలి, ఏం చేయాలంటారు? మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను
అనేది ఏంటంటే మాది కాదు, నేను ఆమోద ముద్ర వేస్తే, నేను ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తే కాదు, ఆయన ప్రెస్ మీట్ వేస్తే ఆమోద ముద్రలు వేసే అధికారం మాకు లేదు. ఒకటి నా ఉద్దేశం ఏంటంటే మంచిగా వచ్చారు, ఇప్పుడు కూడా బాధలు తెలియాలి కదా. ఇప్పుడు చట్ట ప్రకారంగా ఉంది, మేము చట్ట ప్రకారంగా మేమున్నామా, చట్ట ప్రకారంగా వాళ్ళు ఉన్నారా, అది ప్రభుత్వం నిర్ణయించాలి. నేను ఒకటే ప్రభుత్వం దృష్టికి ఇది ఆగాలి, నేను పోయి ఆయన ఇప్పుడు వచ్చింది కాబట్టి సమస్య చెప్పాల్సి వచ్చింది. ఇవాళ మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుండి బార్ల గురించి ప్రతి దాని గురించి రిప్రజెంటేషన్లు ఎన్ని ఇచ్చినో మాకు తెలుసు, అన్నీ పెడతా నీకు, ఎన్నిసార్లు ఇచ్చిండొచ్చు. చెప్పులు అరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొన్ని వెసులుబాటు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి సార్ ఈ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు, సరిదిద్దండి, ఇద్దరు లైసెన్సులం ఒకటే, మాకు అన్యాయం ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలండి, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇద్దరు బిడ్డలల్లో ఒకడు మంచిగా ఉంటుండు, ఒకడు నష్టపోతున్నాడు. అది దృష్టిలో పెట్టుకొని ఇద్దరు కన్నబిడ్డలే కదా, వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు సరి చేయండి అనేది మా ఒపీనియన్. నేను వేస్తే నువ్వు పెట్టి ప్రెస్ మీట్ పెట్టంగానే, నేను ప్రెస్ మీట్ పెట్టంగానే, ఇది ఒకటి ఏంటంటే మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే ఇక ఇప్పుడు చెప్పాలంటే ఇది అధికారుల నిర్లక్ష్యమే, ఇది తప్పుతో పట్టిస్తారు అధికారులు. గవర్నమెంట్ దృష్టిలో సార్ రెవెన్యూ దెబ్బతింటుంది సార్ ఇట్లా అట్లా అని వాళ్ళ రెవెన్యూ, నేను ఓపెన్ చెప్తున్నా, అధికారుల రెవెన్యూ దెబ్బతినడానికే ఈ వ్యవస్థ. ఇప్పుడు మేము ఈరోజు ఇస్తున్నామా, కొత్త ప్రెస్ మీటింగ్ పెట్టినామా, ఎన్ని పెట్టినా చూపిస్తా నేను. ఇవాళ వచ్చేసి గవర్నమెంట్ వీళ్ళకి ఏదో న్యాయం, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నామా, ఒక చట్టాన్ని అమలు చేయమంటున్నాం.